ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదామన్నమాట. సో, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లైక్ మన రోమన్ రెన్స్ ఫ్యాన్స్ కోసమైతే చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ ఉందన్నమాట. రోమన్ రెన్స్ ఫ్యాన్స్ కోసం. మీరందరూ అనుకోవచ్చు రోమన్ రెన్స్ ఇగ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోతాడు. రోమన్ రెన్స్ సర్వైవర్ సీరీస్ టైమ్ దాకా కనిపించడని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో, ప్రెజెంట్ టాక్ అదే ఉందన్నమాట. అలాంటి ఫ్యాన్స్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చిందన్నమాట. సో, ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, కంపల్సరీ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఇంత ఎర్లీగా చేయడానికి కారణం ఏందంటే రోమన్ రెన్స్ ఫ్యాన్స్ కోసమే అన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ రోమన్ రెన్స్ ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్‌గా ఉన్నారన్నమాట. అలాంటి ఫ్యాన్స్ కోసమే నేను ఇంత ఎర్లీగా వీడియో చేస్తున్నాను. నిన్నటి వీడియో చూడండి. నా వీడియోకి అసలు వ్యూసే రాలేదు. అయినా సరే నేను ఈ వీడియోని ఇంత తొందరగా చేస్తున్నాను. సో, అలాంటప్పుడు మీరేం చేయాలి? కంపల్సరీ వీడియోకి సపోర్ట్ చూపించాలి. సో, కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాల్ హెమన్ గురించి మాట్లాడదామన్నమాట. పాల్ హెమన్, రోమన్ రెయిన్స్ గురించి, బ్రాక్ లెస్నర్ గురించి, కరియన్ క్రాస్ గురించి, ట్రావిస్ స్కాట్ గురించి మాట్లాడిందన్నమాట. సో, ఫస్ట్‌గా బ్రాక్ లెస్నర్ గురించి పాల్ హెమన్ ఏమన్నారంటే, సో, బ్రాక్ లెస్నర్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిండు. బ్రాక్ లెస్నర్ ఒక న్యూ డీల్‌తోనే వచ్చుంటాడు. అంటే క్వెషన్ అడిగినారన్నమాట. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు కదా డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఒక న్యూ డీల్‌ని సైన్ చేసినారా అన్నట్టుగా ఈ క్వెషన్ అడిగితే మన పాల్ హెమన్ ఏమన్నారంటే, యెస్ మన బ్రాక్ లెస్నర్ ఒక న్యూ డీల్‌తోనే వచ్చి ఉంటాడు అని మన పాల్ హెమన్ చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బ్రాక్ లెస్నర్‌ని హేట్ చేస్తున్నారు కదా! సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రాకపోవడం ఇలాంటిది ఏముండదు. బ్రాక్ లెస్నర్ రావాలనుకుంటే వస్తాడు. బ్రాక్ లెస్నర్‌ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా మన పాల్ హెమన్ మాట్లాడిందన్నమాట. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని మన పాల్ హెమన్ చెప్పినాడన్నమాట. అండ్ నెక్స్ట్ మన కరియన్ క్రాస్ గురించి మాట్లాడిందన్నమాట పాల్ హెమన్. సో, రీసెంట్ టైమ్‌లో కరియన్ క్రాస్ చాలా అంటే చాలా మంచి పేరు సంపాదించినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ కరియన్ క్రాస్‌కి సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్‌లోనే. సో, మన పాల్ హెమన్ కరియన్ క్రాస్‌ని స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌తో కంపేర్ చేసినారన్నమాట. సో, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ లాగా మారిపోతున్నారు అన్నట్టుగా కరియన్ క్రాస్ ఈ టైప్‌లో అన్నారు. బట్ ఇంతవరకు కరియన్ క్రాస్ ఒక న్యూ డీల్‌ని సైన్ చేసిందే లేదన్నమాట. మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ సర్ప్రైజ్ ఇచ్చినా ఇవ్వచ్చు ఫ్యాన్స్ అందరికి. సో, ఇప్పటివరకైతే ఏం అప్డేట్ లేదు. కరియన్ క్రాస్ న్యూ డీల్‌ని సైన్ చేసినారు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ స్కాట్ గురించి. సో, ట్రావిస్ స్కాట్ వల్ల డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా చేంజెస్ జరిగినాయి అన్నట్టుగా మన పాల్ హెమన్ మాట్లాడినారన్నమాట. అంటే రీసెంట్‌గా మనకి ట్రావిస్ స్కాట్ పైన ఒక అప్డేట్ ఉండే. అదేందంటే ట్రావిస్ స్కాట్ ఇన్ రింగ్ యాక్షన్‌లో రావాలి అన్నట్టుగా ఒక అప్డేట్ ఉండే. బట్ ట్రావిస్ స్కాట్ రెడీగా లేరు. దానివల్ల ప్లాన్స్ చేంజ్ అయినాయి అన్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది కదా! సో, దాని గురించే పాల్ హెమన్ చెప్పినారన్నమాట. ట్రావిస్ స్కాట్ వల్ల చాలా చేంజ్ అయినాయి అన్నట్టుగా పాల్ హెమన్ అన్నారు. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ గురించి కూడా మాట్లాడినారన్నమాట. రోమన్ రెయిన్స్ గురించి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడినారన్నమాట. పాల్ హెమన్ ఏమన్నారంటే రోమన్ రెయిన్స్ గురించి, సో, రోమన్ రెయిన్స్ ఎప్పుడైతే ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లో వచ్చిండో, సో, డబ్ల్యూడబ్ల్యూఈలోనే అత్యంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌గా మారింది ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ అనేది. అండ్ అది చాలా అంటే చాలా బెస్ట్ విలన్‌గా ఉండేది. అంటే హీల్ క్యారెక్టర్‌లో ఒక బెస్ట్ క్యారెక్టర్‌గా ఉండేది ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కి ఎమ్మీ అవార్డ్స్ వాళ్ళు రోమన్ రెయిన్స్‌కి అవార్డ్ ఇవ్వలేదు. సో, వాళ్ళు సిగ్గుపడాలి. రోమన్ రెయిన్స్ లాంటి పర్సన్‌కి అవార్డ్ ఇవ్వనందుకు. రోమన్ రెయిన్స్ ఎంత మంచి క్యారెక్టర్‌ని ప్లే చేసిండు. సో, ఆ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ వేరే లెవెల్‌లో అంటే ఎగ్జిక్యూట్ చేసినారన్నమాట రోమన్ రెయిన్స్. డబ్ల్యూడబ్ల్యూఈ ల్యాండ్‌స్కేప్‌నే మార్చేసినారు. అలాంటి సూపర్ స్టార్‌కి ఆ ఎమ్మీ అవార్డ్స్ వాళ్ళు అవార్డ్ ఇవ్వలేదు. రోమన్ రెయిన్స్‌ని గుర్తించలేదు అని ఈ టైప్‌లో పాల్ హెమన్ అన్నారన్నమాట. వాళ్ళు సిగ్గుపడాలి అన్నట్టుగా. అండ్ దీనిపైన మరి మీరేమంటారు? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఆస్టిన్ థియరీ గురించి. సో, మన ఆస్టిన్ థియరీని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్ యాక్టివ్ రోస్టర్ నుండి రిమూవ్ చేసిందన్నమాట. సో, దీని అర్థం ఏందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆస్టిన్ థియరీని పర్మనెంట్‌గా రిమూవ్ చేసింది కాదు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఆస్టిన్ థియరీని రిలీజ్ చేసినట్టుగా కాదు. అంటే తనకొక స్టోరీ లైన్ అనేది ఉండదన్నమాట. యాక్టివ్‌గా కనిపించరు. స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఉంటారు గానీ స్టోరీ లైన్‌లో కనిపించరన్నమాట. రీసెంట్ టైమ్‌లో మన ఆస్టిన్ థియరీ కనిపిస్తున్నారా? కనిపించట్లేదు కదా! సో, ఆ టైప్‌లో అన్నమాట. డైరెక్ట్ ఇగ మొత్తం రిలీజ్ అయినట్టు గాదు. జస్ట్ స్టోరీ లైన్స్ అనేవి ఏముండవన్నమాట మన ఆస్టిన్ థియరీకి. అండ్ ఇది ఎన్ని రోజులనేది మనకు క్లారిటీగా తెలియదు. కాకపోతే ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్ యాక్టివ్ రోస్టర్ నుండి రిమూవ్ చేసేసింది. మేబీ చెప్పలేం. ఫ్యూచర్‌లో మళ్ళీ తీసుకొస్తది. మంచి స్టోరీ లైన్‌లో బుక్ చేసినా చేయొచ్చు. అండ్ ఇలాంటి టైంలో ఫ్యాన్స్ ఏం జేయాలంటే ఆ సూపర్ స్టార్‌కి చాంట్ చేయాలన్నమాట. సో, రీసెంట్ టైమ్‌లో చాంట్ చేస్తున్నారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ పట్టించుకోవట్లేదు. కరీన్ క్రాస్ విషయంలో ఇదే జరిగింది.
సో, ఇప్పుడు మేబీ 'ఆస్టిన్ థియరీ' విషయంలో గూడా ఇదే జరిగినా జరగొచ్చు. ఒకవేళ ప్లాన్స్ లేకపోతే ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చూపించకపోతే సో, ఈ సూపర్ స్టార్‌తో మనకేం అవసరం లేదు అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు రిలీజ్ చేసినా చేయొచ్చన్నమాట. ఈ టైంలో ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'లోగన్ పాల్' గురించి. సో, మనకి జపాన్ టూర్ అనేది స్టార్ట్ చేస్తదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, కంపల్సరీగా జపాన్స్‌లో మ్యాచెస్ చూపిస్తది. అంటే లైవ్ షోస్ జరిపిస్తది. సో, ఈ లైవ్ షోస్‌లో మన 'లోగన్ పాల్' ఫైట్ చేస్తా అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసినారంట. సో, చూడాలి మరి ఈ జపాన్ టూర్‌లో 'లోగన్ పాల్' ఫైట్ చేస్తారా? చేయరా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'జెల్లీ రోల్' గురించి. సో, 'జెల్లీ రోల్' సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేసిండు. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో నేను మ్యాచ్‌లో ఓడిపోతాను అని మన 'ట్రిపుల్ హెచ్‌కి' 'జెల్లీ రోలే' చెప్పినారంట. సో, ఇది లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసినారన్నట్టుగా మనకి అప్డేట్ ఉండే ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది. సో, యాక్చువల్‌గానంట ఈ మ్యాచ్‌లో 'రేండీ ఆర్టన్' అండ్ 'జెల్లీ రోల్' విన్ అవ్వాల్సి ఉండేనంట. బట్ లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసినారన్నట్టుగా అప్డేట్ వచ్చింది. అండ్ ఈ మ్యాచ్‌లో 'జెల్లీ రోల్' ఓడిపోవడం అంటే పిన్ కావడం అనేది మన 'జెల్లీ రోలే' 'ట్రిపుల్ హెచ్‌కి' చెప్పినారంట. సో, దాన్ని మన 'ట్రిపుల్ హెచ్' యాక్సెప్ట్ చేసిండంట. సో, అన్నట్టుగానే మన 'జెల్లీ రోల్' ఈ మ్యాచ్‌లో పిన్ అయ్యి ఓడిపోయారన్నమాట మన 'జెల్లీ రోల్' అండ్ 'రేండీ ఆర్టన్'. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ 'జెల్లీ రోల్' వస్తారు. కంపల్సరీగా ఫైట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ పీకాక్ నెట్‌వర్క్ నుండి ఈఎస్‌పీఎన్‌కి మారిపోయిందన్నమాట. అంటే అక్కడ యూఎస్ వాళ్ళ కోసం పీకాక్ నెట్‌వర్క్ నుండి ఈఎస్‌పీఎన్‌కి మారిపోయిందన్నమాట. సో, మనకి నెక్స్ట్ ఇయర్ నుండి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ ఈఎస్‌పీఎన్‌లో వస్తాయంట. సో, మన కోసం గాదు. అంటే ఇండియా వాళ్ళ కోసం గాదు. అక్కడి పీపుల్ కోసం ఈఎస్‌పీఎన్‌లో వస్తాయంట. మనకెలాగో నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తాయి. సో, ఇప్పుడు అక్కడున్న వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా ఈఎస్‌పీఎన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో, ఇప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ ఎంతుందో తెలుసా? $30 ఉందన్నమాట. ఒక్క నెలకే $30 ఉంది. అండ్ ఇప్పుడు పీకాక్‌లో ఏందంటే అంటే కొన్ని 3 మంత్స్ కలిపి, 4 మంత్స్ కలిపి ఈ టైప్‌లో ఉండేది. బట్ అక్కడ ఈఎస్‌పీఎన్‌కి ఏందంటే డైరెక్ట్‌గా ఒక నెలకి మాత్రమే తీసుకోవచ్చన్నమాట. ఒక నెలకి $30 అన్నమాట. అంటే వాళ్ళు నెలకి 5 మ్యాచెస్ చూడాలంటే ఇప్పుడు ప్రతి నెలలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతది కదా! సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చూడాలంటే జస్ట్ 5 మ్యాచ్‌లు చూడడానికి $30 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. అండ్ మన నిఖాన్ ఏమంటున్నారంటే సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. సో, ఇప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి అయినా సరే డబ్ల్యూడబ్ల్యూఈకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఈఎస్‌పీఎన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు అని ఈ టైప్‌లో మన నిఖాన్ చెప్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దానికంటే అక్కడున్న ఫ్యాన్స్ 3 రెట్లు డబ్బులు ఎక్కువ పెట్టాలన్నమాట. సో, ఇప్పుడు $10 ఉంది పీకాక్ నెట్‌వర్క్ పైన. ఈఎస్‌పీఎన్‌ది $30 పెట్టాలంట. అంటే 3 రెట్లు ఎక్కువ మనీ పెట్టి వాళ్ళు లైవ్ ఈవెంట్స్‌ని చూడాలన్నమాట. ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని. సో, చూడాలి మరి ఫ్యాన్స్ దీన్ని ఎలా చూస్తారో. సో, కొంతమంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. మేము చూడము అన్నట్టుగా. బట్ అలా ఏముండదు. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. వాళ్ళు చూసేస్తారన్నమాట. అండ్ ఇంకొకటి వీపీఎన్ లాంటిది వాడితే వాళ్ళు కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారన్నమాట. సో, అలాంటిది ఏం వాడొద్దు. వీపీఎన్ లాంటిది ఏమి వాడకండి. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ గూడా ఏం వాడొద్దు అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది. డైరెక్ట్‌గా అక్కడున్న ఫ్యాన్స్ ఈఎస్‌పీఎన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని చూడాలన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఒక మాట చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ ఈఎస్‌పీఎన్‌లో వెళ్తాయి గదా! సో, నెక్స్ట్ ఇయర్ ఇగ రాయల్ రంబల్, రస్సెల్ మేనియా, సమ్మర్ స్లామ్, సర్వైవర్ సిరీస్ మామూలుగా ఉండదు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉంటాయన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ చెప్తున్నాడు. సో, మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ప్లాన్స్ చేస్తారో. అండ్ ఇంకొకటి మన సౌదీ అరేబియా చైర్మన్ ఒక టీజ్ అయితే చేసినారన్నమాట. 2027లో ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే ఏదో ఒక స్పోర్ట్స్ సంబంధించింది ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే సౌదీ అరేబియాలో జరుగుతదన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారన్నమాట. సో, ఇప్పుడు పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ అంటే ఏమై ఉంటది? దాదాపుగా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించిందైతే రస్సెల్ మేనియా ఉంటది. సో, రస్సెల్ మేనియా సౌదీ అరేబియాలో జరిగినా జరగొచ్చు అన్నట్టుగా టీజ్ అయితే చేసినారన్నమాట. సో, చూడాలి మరి 2027లో సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా జరుగుతదా? జరగదా? సో, మరి మీరేమంటారు? సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా జరిగితే ఎలా ఉంటది? సో, 2 రోజుల ఈవెంట్ కాబట్టి సో, కంపల్సరీగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. అక్కడున్న ఫ్యాన్స్‌కి సౌదీ అరేబియా ఫ్యాన్స్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం. సో, మంచిగానే సక్సెస్ అవుతది. ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలో జరిపించినా. అండ్ ఇంకొక కన్‌ఫ్యూజన్ అయితే పెట్టుకుంటారు చాలామంది ఫ్యాన్స్. ఇప్పుడు మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ వస్తాయి. సో, మనకేం ప్రాబ్లమ్ లేదు. మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తాయన్నమాట. సో, నెట్‌ఫ్లిక్స్ 10 ఇయర్స్ డీల్ కాబట్టి మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రీమియం లైవ్ ఈవెంట్స్ వస్తాయి. రా అండ్ స్మాక్ డౌన్ వస్తాయి. మనం స్పెషల్‌గా మళ్ళీ ఈఎస్‌పీఎన్ సబ్స్క్రిప్షన్ ఇలాంటిదేం తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ కోసం యూఎస్ ఫ్యాన్స్ కోసం అయితే ఈఎస్‌పీఎన్‌లో వస్తాయన్నమాట. మన కోసం
మన దగ్గర నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తాయి. మీరేం కంగారు పడకండి. సో, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుందన్నమాట ఫ్యాన్స్ నుండి ఎక్కువ డబ్బు తీసుకురావడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. సో, మన రోమన్ రీన్స్ ఇదే మంత్‌లో మళ్ళీ రాలో కనిపించబోతున్నారు. సో, ఆగస్ట్ 18న జరిగే రా షో కోసం మన రోమన్ రీన్స్ ఇప్పుడు అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ ఉన్నారన్నమాట. సో, నెక్స్ట్ వీక్ గాదు. సో, దాని తర్వాత జరిగే రా షో అన్నమాట. మన కోసం ఆగస్టు 19న వస్తది ఈ రా షో. సో, ఆగస్టు 19న జరిగే రా షోలో మన రోమన్ రీన్స్ వస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్ వచ్చే ఉంటది. ఇప్పుడు ఓన్లీ ఆ రా షోలోనే కనిపిస్తాడా? లేదంటే క్లాష్ ఇన్ ప్యారిస్‌లో గూడా ఫైట్ చేస్తాడా? అని ఇటువంటి డౌట్ అయితే వచ్చుంటది. బట్ ప్రెజెంట్ టాక్ ఏందంటే మేబీ మన రోమన్ రీన్స్ క్లాష్ ఇన్ ప్యారిస్‌లో గూడా ఫైట్ చేసినా చేయొచ్చంట. సో, ఈ అప్డేట్ ఎందుకొస్తుందంటే మన రోమన్ రీన్స్ మూవీ అప్డేట్ వల్ల. అంటే మన రోమన్ రీన్స్ ఇప్పుడు 'స్ట్రీట్ ఫైట్' మూవీలో యాక్ట్ చేయబోతున్నారు గదా! సో, ఆ మూవీ షూటింగ్ అనేది సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ ఎండింగ్ దాకా జరుగుతదంట. 4 వీక్స్ మన రోమన్ రీన్స్ షూటింగ్‌లో ఉంటారన్నమాట. ఈ మంత్‌లో గాదు, సెప్టెంబర్ మంత్‌లో. సెప్టెంబర్ మంత్‌లో మన రోమన్ రీన్స్ మూవీ షూటింగ్‌లో బిజీ ఉంటారు. కానీ 'క్లాష్ ఇన్ ప్యారిస్' ఎప్పుడు జరుగుతది? సెప్టెంబర్ కన్నా ముందే జరుగుతదన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్‌టైజ్ చేస్తున్న డేట్ ఏందంటే ఆగస్ట్ 31. సో, మన రోమన్ రీన్స్ ఇగ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' గూడా ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ జేయడానికి మన రోమన్ రీన్స్ రాలో వర్క్ చేస్తున్నారు. అఫీషియల్‌గా ఆగస్టు 19న జరిగే రా షో కోసం అడ్వర్‌టైజ్ ఉన్నారు. సో, ఈ రా షోలో మేబీ మ్యాచ్ ఏమైనా కన్ఫర్మ్ అవ్వచ్చు ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్' కోసము అన్నట్టుగా. ఇలాంటి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' ఫైట్ చేసినా, చేయకున్నా మన రోమన్ రీన్స్ ఇగ సెప్టెంబర్ మంత్‌లో కనిపించడు. 4 వారాలు మన రోమన్ రీన్స్ మూవీ షూటింగ్‌లో ఉంటారన్నమాట. ఒకవేళ ఈ మూవీ షూటింగ్ 4 వారాల్లో కాకపోతే మేబీ 5 వీక్స్ ఏసుకుందాం. సో, ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మంత్‌లో ఒక 1 వీక్ తీసేస్తే మళ్ళీ రోమన్ రీన్స్ అక్టోబర్ మంత్‌లో రిటర్న్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు అక్టోబర్ మంత్‌లో రిటర్న్ చేస్తేనే గదా! మేబీ మన రోమన్ రీన్స్ సర్వైవర్ సిరీస్ కోసం ఫ్యూడ్‌ని స్టార్ట్ చేస్తారు. సో, అక్టోబర్ మధ్యలోనైనా, అక్టోబర్ ఎండింగ్‌లోనైనా మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ మళ్ళీ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ మూవీ షూటింగ్ అనేది సెప్టెంబర్ మంత్‌లోనే ఎండ్ అవుతది. సో, అక్టోబర్ మంత్‌లో మన రోమన్ రీన్స్ మళ్ళీ రిటర్న్ చేస్తారన్నమాట. సో, ఇది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు 3 మంత్స్, 4 మంత్స్ వెయిట్ చేయడం రోమన్ రీన్స్ కోసం అంటే చాలా కష్టమైన పని. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్ అంటే ఒక రా షోలో కనిపిస్తున్నారు. మేబీ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' కనిపించొచ్చన్నమాట. సో, దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 1 మంత్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారు కాబట్టి సో, ఇది కొంచెం మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది? రోమన్ రీన్స్ ఫైనల్‌గా రాలో రాబోతున్నారు. మీ రియాక్షన్ ఏందో మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారని అప్డేట్స్ వస్తున్నాయి గదా! సో, మరిప్పుడు రోమన్ రీన్స్ నిజంగానే 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' ఫైట్ చేస్తే మరి ఏ సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తారు? దీనిపైన కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ రూమర్స్ ప్రకారం మేబీ ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' ఫేటల్ 4 వే అయినా అవ్వచ్చంట. మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఎలియా నైట్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ మన రోమన్ రీన్స్ మధ్య ఫేటల్ 4 వే ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. లేదంటే ఊకూకే మన బ్రాన్సన్ రీడ్ రోమన్ రీన్స్ షూస్‌ని తీసుకుంటున్నారు. సో, మేబీ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ రోమన్ రీన్స్ సింగిల్స్ మ్యాచ్ జరిగినా జరగచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, ప్రాబబుల్లీ ఈ 2 మ్యాచెస్‌లో ఏదో ఒకటి జరుగుతుందన్న అప్డేట్ వస్తుంది. లేదంటే ఇగ మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగినా జరగచ్చంట. మిక్స్డ్ రూమర్స్, మిక్స్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట రోమన్ రీన్స్ మ్యాచ్ పైన. సో, నాకైతే బ్రాన్సన్ రీడ్ వర్సెస్ రోమన్ రీన్స్ సింగిల్స్ మ్యాచ్ జరగాలనుంది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ టైటిల్ కోసం ఫైట్ చేసినా రోమన్ రీన్స్ గెలవడన్నమాట. ఏదో ఒకటి చేసి మన సెత్ రాలిన్సే గెలుస్తాడు. అదే సింగిల్స్ మ్యాచ్ అయిందనుకో బ్రాన్సన్ రీడ్‌తో సో, ఆ రివెంజ్ తీసుకోవచ్చు మన బ్రాన్సన్ రీడ్ పైన. ఈ మ్యాచ్‌లో విన్ అవ్వచ్చు. అండ్ రోమన్ రీన్స్ ఫైనల్‌గా ఆ షూస్‌ని బ్రాన్సన్ రీడ్ దగ్గర నుండి తీసుకుంటారన్నమాట. సో, ఈ విధంగా జరిగితే రోమన్ రీన్స్ విన్ అందుకుంటాడు. కాకపోతే ఫేటల్ 4 వే జరిగితే మేబీ రోమన్ రీన్స్ గెలవడన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ మీరేమంటారు? రోమన్ రీన్స్ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదో కింద కామెంట్‌లో కంపల్సరీగా చెప్పండన్నమాట. అండ్ ఇంకొకటి ఈ 'క్లాష్ ఇన్ ప్యారిస్‌లో' అంటే 100% ఫైట్ చేస్తారనేది గ్యారంటీగా చెప్పలేం. బట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా. అండ్ ఇంకొకటి మీ అందరికీ ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. అదేందంటే ఈ 'రెసల్‌మేనియా 41లో' కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య
పార్ట్ 3 ఫర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం మ్యాచ్ జరిగితే ఎలా ఉండేది? మీరందరూ కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచించిందంట పాల్ హెమన్ రీసెంట్‌గా రివీల్ చేసినారు ఇంటర్వ్యూలో. మన కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య పార్ట్ 3 మ్యాచ్‌ని ఈ రెస్లమేనియా 41 కోసం ప్లాన్స్ చేసిందంట. అంటే ఆలోచించిందంట మ్యాచ్ జరిపిస్తే ఎలా ఉంటది అని. బట్ ప్లాన్స్ అన్నీ సెట్ కాలేదన్నమాట రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కోసం. సో మేబీ నెక్స్ట్ ఇయర్ రెస్లమేనియాలో ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? కింద కామెంట్‌లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి.